వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా సాలూరు నియోజకవర్గ కన్వీనర్ జెన్నీ సింహాచలం ఆధ్వర్యంలో సాలూరులో కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుతూ టపాసులు పేల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో కేంద్రంలో మూడవసారి నరేంద్ర మోడీ ఎన్నిక అవుతారని, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే దీనికి నిదర్శనమని అన్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో గతం కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన వ్యక్తి నరేంద్ర మోడీ అని, ఆయన ఈ దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణలో కూడా గతం కంటే ఎక్కువ ఓటు శాతం నమోదైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మొంటాడ మండల పార్టీ అధ్యక్షుడు తాటి సూర్యనారాయణ, పాచిపెంట మండల పార్టీ అధ్యక్షుడు సొండి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మణిపూరి అప్పలనాయుడు, ఉపాధ్యక్షులు పరశురాం, ఎరుకయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ జరిగేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో మరి 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరి ప్రకటించడం జరిగినది. ఈ 4 రాష్ట్రాల ఎన్నికల ప్రకటనలో ఆల్రెడీ 3 రాష్ట్రాలు అధికమైనటువంటి ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మరి రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో అఖండమైనటువంటి మెజారిటీతో ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖింపబడినటువంటి విధంగా మన దేశ ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వము మళ్ళీ 2024లో 3వ మారు కావాలి, రావాలి అన్నటువంటి మంచి సదుద్దేశంతో, స్వచ్ఛతతో, నిస్వార్థముతో, నిబద్ధతతో ఆయన యొక్క నాయకత్వం కావాలని చెప్పేసి ప్రజా తీర్పు ఇవ్వడం జరిగినది. ఇందులో భాగముగా
మిజోరాం ఒకటి ఇంకా ప్రకటనలో భాగంగా ఉంది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో ఒక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ విషయంలో కూడా ఇవాళ ఓట్ బ్యాంక్ శాతం పెరిగింది. గతంలో ఉన్నటువంటి సీట్లు కాకుండా ఇవాళ సీట్ల శాతం కూడా మరి ఎక్కువగా ప్రజలు ఇవ్వడం జరిగింది తెలంగాణలో కూడా. కావున మరి ఇవాళ ఈ ఘనమైనటువంటి విజయానికి సంబంధించి ఇవాళ సాలూరు నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపేట మండలంలో మరి పనుకవలస గ్రామంలో ఈ యొక్క విజయవేది సభలు విజయోత్సవాలను జరుపుకోవడం జరిగింది. జై హింద్, జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఇందులో ఇవాళ ఈ విజయోత్సవంలో మన సాలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారైనటువంటి జన్ని సువాసన గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాలను పాల్గొనడం జరిగింది. ఇట్లు జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై, జై హింద్.